ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకందరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ కింగ్ ఆఫ్ కింగ్ సంఘం యొక్క ఆదివారపు ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. మరి ఈ సమయంలో మనము మన సంఘారాధనను ప్రారంభించుకుందాం. మరి దేవుని కృపను బట్టి మరి నవంబర్ నెల 3వ ఆదివారంలో మనం ప్రవేశించున్నాం. కాబట్టి మరి ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి క్షేమాన్ని ఇచ్చి మనల్ని సజీవ లెక్కలో ఉంచారు. మన ప్రతి అవసరతను తీరుస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో మనమందరము మరి సంఘముగా కూడుకుని మరి ఆయన్ని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం. ఈ సమయంలో ముందుగా మనము ఈ దినాన స్తుతి ఆరాధన, ఆ తర్వాత మనకు వాక్య పరిచర్య, ఈ విధంగా మనము ఈ కార్యక్రమాలు జరిగించుకుందాము. ముందుగా మనం ప్రార్థన చేసుకుని ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడు అయినా మా పరలోకమందున్న తండ్రి, మా ప్రభువా, దేవా నీకే కృతజ్ఞతలు, స్తుతులు, వందనాలు తెలియజేస్తూ నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. దేవా నీ కృపా సింహాసనం దగ్గరికి ప్రభువా మేము సంఘముగా వస్తున్నాం ప్రభువా. నీ కృపను బట్టి, నీ దయను బట్టి ప్రభువా, నీ ప్రేమను బట్టి మమ్మల్ని అందరినీ దేవా ప్రభువా ఒక సంఘముగా కట్టావు ప్రభువా. నీ రక్తంలో కడిగి ప్రభువా మమ్మల్ని అందరినీ శుద్ధులనుగా చేసి దేవ నీ రాజ్య వారసులముగా, నీ రాజ్య పౌరులముగా ప్రభువా ఈ ప్రపంచంలో జీవించడానికి దేవా మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా ప్రతి విధమైన శోధనను, కీడును ప్రభువా మరి మేము త్రిప్పి కొట్టగలగడానికి దేవా మీరు మాకు శక్తిని ఇస్తున్నారు. వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అనేకమైన ఈవులను ప్రభువా ఆశీర్వాదాలు మాపై కృమ్మరిస్తున్నారు. మా ప్రతి అవసరతను తీరుస్తున్నారు. దేవా నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా మరి ఈ దినాన ప్రభువా మరి పరిశుద్ధ దినముగా మేమందరము కింగ్ ఆఫ్ కింగ్ సంఘముగా దేవా నీ సన్నిధిలో దేవా మరి కూడుకుంటున్నాం ప్రభువా. దేవా మేము దేవా మరి ఒక మందిరంలో కూడుకోలేకపోయినప్పటికీ కూడా మా గృహాల్లో మేము కూడుకున్నప్పుడు ప్రభువా మీ సన్నిధిని ప్రభువా మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా ప్రతి ఒక్కరిని దేవా పేరు పేరున ఆశీర్వదించండి. దేవా ప్రభువా మరి మీ శక్తితో తాకండి ప్రభువా. దేవా నీ ఆత్మను కృమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా మా స్తుతులను అంగీకరించండి, మా స్తుతులపై ఆశీనులై ఉండండి. దేవా ప్రభువా మంచి వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యానుసారంగా జీవించడానికి దేవా మాకు నేర్పించండి. దేవా నీలో ఇంకా బలపడుతూ ఎదగడానికి సహాయం చేయండి. దేవా గొప్ప యోధులముగా ప్రభువా మేము ఉంటూ ప్రభువా దేవా మరి ఈ లోకాన్ని జయించిన వారముగా ఉంటూ దేవా మరి నిన్ను మోసుకెళ్ళే వారముగా ప్రభువా, నిన్ను చూపించే వారముగా, అనేక మందిని ప్రభువా నీ వైపు త్రిప్పే వారముగా ఉండగలగడానికి మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా ప్రభువా అనేక మంది కొరకు మేము కలిసి ప్రార్థించినప్పుడు ప్రభువా దేవా ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మీరు జరిగించారు ప్రభువా. దానంతటిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంకనూ కూడా ప్రభువా రాబో రోజుల్లో ప్రభువా మమ్మల్ని అందరినీ దేవా ఇంకనూ బ్లెస్ చేసి ప్రభువా మంచి ఆరోగ్యవంతులుగా ఉంచి దేవా మరి మా కుటుంబాల్లో ఐక్యతనిచ్చి దేవ ప్రేమనిచ్చి దేవా మరి మాకు కావలసిన ఆహారాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ దేవ బలపరచమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో మనము కొంచెం సేపు మరి దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆయన నామాన్ని మనము ఘనపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడి నామంకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. మరి ఈ సమయంలో దేవుడిచ్చిన ఈ మంచి టైంని మనందరం దేవుడిని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ మనందరము మన పాటల ద్వారా మనందరం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. మనందరం పాడి ఆయన నామంని పొగుడుదాము, కొనియాడుదాము. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనల్ని మన దగ్గర నుంచి ఏమీ కోరుకోలేదు. He was always a giver to us, but he never asked anything from us. He has given his life, he has given his blood, he has given his everything. He has left all the glories in heaven and he came down for us who are sinners. He never asked us of anything. ఆయన ఆస్తులను, అంతస్తులను, బంగారాన్ని, వెండిని ఏది కోరుకోలేదు. బలులను కూడా కోరుకోలేదు. కానీ ఏం కోరుకున్నారు ఆయన? ఒబీడియన్స్ని కోరుకున్నారు. హీ వాంటెడ్ అస్ టు బీ ఒబీడియంట్ టు అస్ అండ్ హీ వాంటెడ్ అవర్ హార్ట్స్ ఫర్ హిమ్. మన హృదయం అంతటితో ఆయనని సేవించాలి, ఆరాధించాలనే కోరుకున్నారు. సో మనందరము ఈ సమయంలో మరి అటువంటి
ఇటువంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నందుకు ఎంతో సంతోషిద్దాం, ఎంతో ఆనందిస్తూ మనం స్తుతులు ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లిద్దాం. బంగారం అడగలేదు అనే పాట మనందరం పాడుకొని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విడిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువాను మోసాడయ్యా. ఓ పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువాను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఓ బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మరొక పాట పాడి మనం దేవుడిని స్తుతించి కనపరిచి ఆరాధించుకుందాము. హల్లెలూయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు బ్రతుకే కాదయా అనే పాట మనం పాడి దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా,
నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే అసలే లేనయా. యేసయ్యా నీవే లేకపోతే నేనసలే లేనయా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే. నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే. నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయా. యేసయ్యా నీవే లేకపోతే నేనసలే లేనయా. 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 నీవే లేకపోతే. హల్లెలూయా. మన యేసయ్య లేకపోతే మనం లేమసలు. హల్లెలూయా. దేవుడి నామంకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ సమయంలో ఇంకొక పాట మనం పాడుకుందాము. దేవుడిని స్తుతించి కనపరిచి ఆరాధించుకుందాము. మనం ఇందాక ఆల్రెడీ పాడుకున్నట్లు మన దేవుడు మన బంగారాన్ని, మన ఆస్తులను, మన అంతస్తులను అడిగే దేవుడు కాదు, కానీ మన హృదయం కావాలి. హల్లెలూయా. సో మనందరం మన హృదయాన్ని ఆయనకి సమర్పిద్దాము. మనందరం మన హృదయాన్ని ఆయనకి అర్పిద్దాము. బంగారం సాంబ్రాణియు పోలమును కానుకగా ఆశించుట లేదు యేసయ్యా. ఈ ఐశ్వర్యము, పేరు, ప్రతిష్ట, రంగు మరియు పైరూపము ప్రాముఖ్యము కానే కాదయ్యా. బంగారం సాంబ్రాణియు పోలమును కానుకగా ఆశించుట లేదు యేసయ్యా.
ఈ ఐశ్వర్యము పేరు ప్రతిష్ట రంగు మరియు పైరూపము ప్రాముఖ్యము కానే కాదయా. అర్పణల కన్నా విధేయతే మిన్న సమర్పించు నీ హృదయము. అర్పణల కన్నా విధేయతే మిన్న సమర్పించు నీ హృదయము. బంగారం సాంబ్రాణియు మూలమును కానుకగా ఆశించుట లేదు యేసయ్యా. ఓహో స్వల్ప గ్రామమైన బెత్లెహేములోన యూదా సింహము మందు ఆది వాక్యము. స్వల్ప గ్రామమైన బెత్లెహేములోన యూదా సింహము దీనురాలైన కన్య గర్భమందు ఆది వాక్యము. మానవుడై మహోన్నతుడు మహికి మహిమ తెచ్చెను. మానవుడై మహోన్నతుడు మహికి మహిమ తెచ్చెను. బంగారం సాంబ్రాణియు మూలమును కానుకగా ఆశించుట లేదు యేసయ్యా. ఈ ఐశ్వర్యము పేరు ప్రతిష్ట రంగు మరియు పైరూపము ప్రాముఖ్యము కానే కాదయా. బంగారం సాంబ్రాణియు మూలమును కానుకగా ఆశించుట లేదు యేసయ్యా. ఈ ఐశ్వర్యము పేరు ప్రతిష్ట రంగు మరియు పైరూపము ప్రాముఖ్యము కానే కాదయ్యా. తందనే తానే నానే తాన తందనే తాన నన్నే తందనే నానే నానా నానే 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 తాన నన్నే తందనే నానే నానా. హల్లెలూయా. ప్రభా మీకు వందనాలు. మీరు ప్రభా బంగారాన్ని సాంబ్రాన్ని మూలమును ఆశించటం లేదు, కానీ మీరు ప్రభా విధేయతను ప్రభా ఆశిస్తున్నారు. మీరు నాయన సాక్రిఫైజెస్ని ఆశించటలేదు, కానీ మా ఒబీడియన్స్ని ప్రభా మీరు ఆశిస్తున్నారు. మీకు వందనాలు ప్రభా. మేము విధేయులుగా ఉండడం ప్రభా మీకు కావాలి. అబ్రహాం ఎలాగైతే మీకు విధేయుడై ప్రభా తన ఊరు నుంచి తను బయలుదేరి మీరు చూపించబోయే ప్రదేశానికి ప్రభాని విశ్వాసించి ప్రభా మన బయలుదేరాడు, అటువంటి విశ్వాసం అటువంటి విధేయత మీరు మా దగ్గర నుంచి కోరుతున్నారు. ఎలా అయితే ప్రభానైనా మరి ప్రభా ఆల్ ద మెన్ ఆఫ్ గాడ్ ఇన్ ద బైబిల్ అండ్ ఆల్ ద అపోజిల్స్ ఎలా అయితే మీకు ప్రభా వాళ్ళు విధేయులు అయి ఉన్నారు ప్రభా, ఎలా అయితే ప్రభా మీ పోలికలో వాళ్ళు ఉన్నారు ప్రభా, అటువంటి ప్రభా విధేయత మీరు మా దగ్గర నుంచి కోరుతున్నారు. మరి నాయన అటువంటి విధేయత చూపించడం ప్రభా మాకు సాధ్యం కాదు, ఎందుకంటే నాయన మాలో ఉన్న యేసయ్యకు మాత్రమే అది సాధ్యం. వాక్యం సెలవిచ్చినట్టు నిన్ను వరి నీ పొరుగువాడిని ప్రేమించు, కానీ నాకు రాదు. ఒకవేళ నా యేసయ్య నాలో ఉంటే నాలో నుంచి నా యేసయ్య ప్రేమిస్తారు నా పొరుగువాడిని. ప్రభా తండ్రికి విధేయత కలిగి ఉండడం నాకు రాదు, కానీ ఒకవేళ నేను మిమ్మల్ని కలిగి ఉంటే యేసయ్య నా లోపల నుంచి మీరు విధేయత తండ్రికి చూపిస్తారు. మరి మిమ్మల్ని ఎలా ప్రభా నాలో కలిగి ఉండాలి అంటే పరిశుద్ధాత్మదేవుని సహాయం ద్వారా. ఒకవేళ పరిశుద్ధాత్మదేవుని నేను నాలో, ఈ శరీరము పరిశుద్ధాత్మదేవుని యొక్క ఆలయం కాబట్టి నాలో ఆయనను కలిగి ఉంటే యేసయ్య మార్గములను సత్య మార్గములను పరిశుద్ధాత్మదేవుడు నాకు చూపిస్తారు, నాకు బయలుపరుస్తారు. ఆ విధంగా ప్రభా నేను జీవించడానికి, ఆ విధంగా ప్రభా మీ పోలికలోకి రావడానికి యేసయ్య, ఆ విధంగా తండ్రికి విధేయుడై ఉండడానికి ప్రభా, ఆ విధంగా నాయన మరి ప్రభా మీ వెలుగుగా ప్రభా ఈ భూమి మీద ఉండడానికి మమ్మల్ని అందరినీ ప్రభా మీరే సహాయం చేసి నడిపించి మీరు మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నన్ను నేను మీ చేతికి అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామంకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరి వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవుడిని మహింపరుస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఆయన కృపా బాహుళ్యతను బట్టి దేవుడు మనకందరికీ ఇచ్చిన ప్రతి విధమైన ఆరోగ్యము, ఆయుష్ కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఆయన కృపా బాహుళ్యతను బట్టి మరి దేవాది దేవుడు మరి సజీవులుగా మనల్ని ఉంచారు. కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి మరి ఈ దినం వరకు మనం ఆరోగ్యంగా ఉన్నాము. మరి దేవునికి అనేకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆయన్ని మహింపరుస్తున్నాను, ఆయన్ని హెచ్చిస్తున్నాను, ఆయన ఘనపరుస్తున్నాను. మరి ఆయన తోడై ఉన్నందుకు మరి ఆయన నామములో మరి గొప్ప సాక్ష్యాన్ని కూడా నేను పలుకుతూ ఉన్నాను. సంఘస్థులందరూ, మరి బంధువులందరూ, మరి మన వారందరూ, మన ప్రియమైన వారందరూ, మరి మన దేశ ప్రజలందరూ చాలామంది మరి దేవుని కృపలో మరి ప్రొటెక్ట్ చేయబడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున మనం ఒక మంచి వర్తమానాన్ని వినడానికి సిద్ధపడుతున్నాం. దేవుడు ఒక మంచి మాటను మన కొరకు ఈ దినాన్న ఇస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రీయులకు పత్రిక 11వ అధ్యాయం మనం చూద్దాం. అందరూ తీసుకున్నట్లయితే హెబ్రీయులకు పత్రిక 11వ అధ్యాయంలో 11వ వచనం చాలా చక్కగా ఉంది కదా. 11వ అధ్యాయం 11వ వచనం ఎప్పుడు ఎవ్వరూ మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. హెబ్రీ 11:11 అంటే ఏంటంటే ఇక్కడ ఏముందంటే, విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మతగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. ఇక్కడ మనం చూస్తే విశ్వాసమును బట్టి సారాయు మరి మనం చూడగలుగుతాము. ఫస్ట్ మనకి దేవుడు సిద్ధపరిచిన స్త్రీ ఎవరంటే మరి ఆమె అవ్వమ్మ గారు. మరి కానీ ఆమె ఆ యొక్క విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించడంలో ఆమె మరి ఆ యొక్క గొప్ప ఆధిక్యతను మరి ఆమె పోగొట్టుకోవడం జరిగిందనమాట అవ్వమ్మ గారు. అయితే మరి తర్వాత దేవుడు ఎంచుకున్న మరి స్త్రీ ఎవరు అంటే షారాయి. మరి ఈ షారాయి ఏమని నమ్మిందంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మిందనమాట. గొప్ప విషయం. మనమందరం కూడా మన జీవితంలో ఒక స్త్రీ అని పురుషుడని కాదు, కానీ మనమందరము ఎవరిని నమ్మాలి అంటే వాగ్దానం చేసిన వానిని నమ్మాలి. దేవాది దేవుడు మరి సర్వ సృష్టికర్త, సజీవుడు, సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఆయన మరి వాగ్దానం చేస్తున్నారు మనందరికీ. మనం అందరూ ఎన్నో వాగ్దానాలు చెప్పుకుంటున్నాం, ఎన్నో వాగ్దానాలు పొందుకుంటున్నాం. అయితే మరి ఆ వాగ్దానాలన్నిటినీ మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే వాగ్దానం చేసిన వాడు నమ్మతగిన వాడని మనం ఒప్పుకోవాలన్నమాట. మరి ఆ వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానం కొన్ని సంవత్సరాల పాటు ఇంకా నెరవేరకుండా ఉన్నా, చాలా సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, చివరికి శారమ్మ గారు 25 సంవత్సరాలు, మరి అంత డ్యూరేషన్ టైంలో ఆవిడ కనిపెట్టవలసి వచ్చింది. అలాగే మన కొరకు ఒక్కొక్కసారి 25 సంవత్సరాలు, లేకపోతే 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలైనా వాగ్దానం సజీవంగా ఉంటుంది. వాగ్దానంలో ఉన్న ఆ మాటలు, దేవుని మాటలు, అవి సజీవంగా ఉండి మృతతుల్యమైన దాన్ని మరి జీవింపచేసే ఆ గొప్ప మాటలు మరి ఆ వాక్యంలో ఉంటున్నాయి, ఆ వాగ్దానంలో ఉంటున్నాయి అన్నమాట. అయితే 25 సంవత్సరాలు ఆవిడ కనిపెట్టారు. అయితే 25 సంవత్సరాల్లో మృతతుల్యమైపోయిన ఆమె గర్భము ఏమవుతుందంటే, రోమపత్రికలో మనం చూస్తే తాను మృతతుల్యమైనట్టును స్త్రీ ధర్మము ఆమెకి లేనట్లుగాను ఆమె తనను తాను చూసుకుంటూ అబ్రహామును కూడా చూస్తూ ఉంది. అయినను మృతతుల్యమైనట్టు తనను తాను అబ్రహామును ఆమె చూసినప్పటికీ అయినను ఆమె ఏం చేస్తుందంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. తన గర్భము ఒకవేళ మృతతుల్యం అయిపోయినా కానీ
వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మనం ఒక పరిస్థితి కొరకు, ఒక విషయం కొరకు దేవుణ్ణి నమ్మి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది మనకి జీరో అయిపోయినా, అది పూర్తిగా ఇంకా జరగదు అని అనుకున్నా, అది ఇంకా లేదు అని అనుకున్నా, ఇంకా అది నిర్వీర్యం అయిపోయిందని అనుకున్నా కానీ మనం వాగ్దానం చేసిన దేవుణ్ణి నమ్మాలన్నమాట. అది ఆవిడ యొక్క సక్సెస్. మరి శారమ్మ గారి యొక్క సక్సెస్. ఆవిడ నమ్మదగిన వాడని ఆమె ఎంచుకునేను గనుక వయసు గతించినను, ఇక్కడ చూస్తుంటే ఇక్కడ వయసు గతించిన అందురామ పత్రికలో స్త్రీ ధర్మం ఆమెకి నిలిచిపోయింది అని ఉంటుంది అనమాట. మృతతుల్యమైనట్టు చూసుకుందే అని కూడా అక్కడ ఉంటుంది అనమాట. అయితే అలాగ ఉన్నప్పటికీ గర్భము ధరించుటకు శక్తిని పొందుకుంది. నమ్మదగిన దేవుని చూసింది కాబట్టి గర్భం ధరించడానికి శక్తిని ధరించుకుంది. ఈ మధ్యన నాకు ఒకరు ఫోన్ చేశారు, నాకు 40 years వచ్చేసినాయి, మరి ఇంకా పిల్లలు పుట్టరేమో అని నేను అనుకుంటున్నాను అని చెప్తున్నారు అనమాట. నాకు అప్పుడు అనిపిస్తుంది నిజమే, కానీ ఆమె మామూలుగా డాక్టర్స్ చెప్పిన పద్ధతిని బట్టి లేకపోతే మనుషులు ఇచ్చే సలహాలను బట్టి అది ఒకవేళ అనుకోవచ్చు. కానీ మరి ఆమె కూడా శారావలే దేవుడు నమ్మదగిన వాడని విశ్వసిస్తే ఆమెకు బిడ్డలను కనే శక్తి ఆ నమ్మకాన్ని బట్టి, అంటే విశ్వాసాన్ని బట్టి తను జీవించడమే కాదు ఇంకొక జీవిని పుట్టించగలిగిన, అంటే సృష్టించగలిగిన ఆ శక్తి వస్తుంది అనమాట. మనలో కూడా మన పరిస్థితుల్లో కూడా మనకు కొన్ని జీరో అయిపోయినప్పటికీ ఊరికే మనం దుఃఖపడుతూ మూలుగుతూ అంగలారుస్తూ ఒక్కొక్కసారి కొన్ని విషయాలకి ఇంకా నా వల్ల కాటలేదు దేవా, నేను తట్టుకోలేకపోతున్నాను ఈ పరిస్థితిని, ఈ విషయాలు, ప్లీజ్ దేవా ఎలాగన్నా సరే నాకు ఈ విషయంలో ఒక గొప్ప కార్యం చేయండి అని మనం బ్రతుకులాడుతూ ఉంటాం ఒక్కొక్కసారి. మరి అప్పుడు దేవుడు నమ్మదగిన వాడు అనే విషయం మన హృదయాల్లో ఉంటే దాన్ని మళ్ళా తిరిగి జీవములోనికి తీసుకొచ్చే శక్తి, అది జీవింప చేయగలిగిన శక్తి ఆ విశ్వాసంలోంచి వస్తుందన్నమాట. అంటే ఇక్కడ మనం చూస్తే విశ్వాసాన్ని బట్టి, నమ్మదగిన దేవుని బట్టి మృతతుల్యమైన ఆమె గర్భంలోంచి ఒక కుమారుడు వచ్చాడు. ఇదే చాలా ఇంపార్టెంట్ అయిన మాట ఈరోజు వాక్యానికి. కనుక మరి స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా మనుషులందరికీ ఈ వాక్యము ఎంతో మరి గొప్పది. కనుక ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిని జయించాలి, శక్తి కావాలి అంటే విశ్వాసం. మనలో కొంతమంది కొన్ని రకాలైన దురాత్మలు దూరుంటాయి, కొంతమందిలో అనేక రకాలుగా బాధ పెడతా ఉంటాయి. వాటి నుంచి విడుదల పొందాలంటే విశ్వాసం వలనైనా శక్తి. కొంతమందికి కొంత అనారోగ్యం, ఇంకా అది హీల్ కాదు, కానీ విశ్వాసం వలనైనా శక్తి. కొంతమంది ఫైనాన్స్ జీరో అయిపోతుంది, మరి విశ్వాసం వలనైనా శక్తిని పొందుకుంటారనమాట. కనుక ఈవేళ దేవుడిచ్చిన గొప్ప మాట ఏంటంటే శక్తిని పొందుకుంది ఆవిడ. అయితే మనకు కూడా ఈవేళ ఒక గొప్ప శక్తి, అది ఎక్కడి నుంచి వస్తుందంటే నమ్మదగిన దేవుడి నుంచి వస్తుంది, సృష్టికర్త నుంచి వస్తుంది. మరి దేవుడి యొక్క, ఆయన యొక్క సమస్తమైన శక్తిలోంచి మనకు ఆ శక్తి వస్తుంది. కనుక మరి ఈ మాట చాలా ప్రభావవంతంగా, ఈ స్టార్టింగ్ వర్డే అది మీ జీవితాలని తాకునుగాక. మరి మీలో నిర్జీవం అయిపోయింది, మీలో జీరో అయిపోయింది, మీలో ఇంకా పనికిరాంది అనుకున్నది ఈ రోజున అది గొప్ప ఫలములోనికి వచ్చిన గాక. ఈ మాట ఆ యొక్క పరిస్థితిని మీ జీవితంలో అది ఒక గొప్ప ఫలవంతంగా చేయనుగాక, అది ఒక గొప్ప సృష్టిని మీ జీవితంలోకి తీసుకొచ్చును గాక. మరి కనుక విశ్వాసమును వదిలిపెట్టద్దు, నమ్మదగిన దేవుని వదిలిపెట్టద్దు. మరి దేవుని యందు విశ్వాసం ఉంచాలని మీకు నేను మరి హెచ్చరిస్తూ ఉంటున్నాను అనమాట. విశ్వాసము లేకుండా మనం ఏది మన జీవితాల్లో పొందుకోలేమని మనకి అర్థమవుతూ ఉంది. ఈరోజు మనము కొంతమంది స్త్రీలు ఏ విధంగా దేవుని యందు విశ్వాసం ఉంచారు అనేది మనం చూద్దాం. మరి ఇక్కడ చూసినట్లయితే మరి శారా గారి తర్వాత మరి వెంటనే మనం హాగర్ గారి గురించి చూడాలి. ఆమె ఐగుప్తీయురాలు, ఆమెకి ఏమీ దేవుని గురించి తెలియదు ఐగుప్తీయులకి. కానీ ఎప్పుడైతే ఆమె ఐగుప్తీయురాలు ఎప్పుడైతే శారా దగ్గరికి వచ్చిందో, ఆమె దాసిగా ఉంటుందో, ఆమె ప్రార్థించే విధానం, ఆమె విశ్వాసం ఉంచే విధానం, ఆమెను చూసి నేర్చుకుని ఆమె నేర్చుకుంటూ ఉన్నది దేవుని గురించి. మరి బైబిల్ అంతట్లోనూ మొట్టమొదటిసారిగా దేవుని దూతను చూచి దేవుని స్వరం విన్నది ఎవరంటే హాగరు.
మనం ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనంలో చూసుకుంటే ఆమె మరి ఆ విధంగా మరి చూచుచున్న దేవుడు నీవే అని దేవునికి ఒక పేరు కూడా పెట్టుకుంది ఆవిడ. ఎందుకంటే ఆమె శారా మీద తిరుగుబడి మరి వెళ్ళిపోయినప్పుడు దేవాది దేవుడు మరి ఆమె కనిపించి ఆమెతో మాట్లాడి దాని దూత ద్వారా మరి ఆమెకు ఒక ధైర్యాన్ని ఇచ్చి, ఒక ఎష్యూరెన్స్ ఇచ్చి, ఒక వాగ్దానం ఇచ్చామని దేవుడు పంపించారు. అప్పుడెప్పుడో స్టార్టింగ్లో దేవాది దేవుడు ఏదైతే వాగ్దానం మరి హాగర్కి ఇచ్చారో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఈరోజు కూడా మనము చూస్తూ ఉంటున్నాము. మరి చూచుచున్న దేవుడు ఆమెను చూశారని మనం చూడగలుగుతున్నాం. ఆమె అప్పుడు తను ఉన్న పరిస్థితుల్లో ఆమె దేవుని యందు విశ్వాసంతో ప్రార్థించింది కనుక మరి అక్కడ చూచుచున్న దేవుడిని ఆమె చూడగలిగింది, వినగలిగింది. మరి ఇంకా కొంతమంది స్త్రీలను మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే మరి రిబ్కాను మనం చూద్దాం. మరి రిబ్కా మరి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మరి పెరిగినప్పుడు మరి ఆమె మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసురాలు కాదు. కానీ ఎప్పుడైతే ఆమె ఇస్సాకుని పెండ్లి చేసుకుందో, ఇక్కడ ఇస్సాకు ఎల్లవేళలా దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తూ మరి దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని యొక్క మాటలు గైకొంటూ దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్న ఇస్సాకుకి భార్య అవ్వగానే ఆమె ఒకవేళ అన్యురాలు అయినప్పటికీ, అంటే దేవుణ్ణి ఎరుగని స్త్రీ అయినప్పటికీ, ఎప్పుడైతే ఇస్సాకుని దగ్గర చూసి నేర్చుకుంటుందో ఆమె కూడా గొడ్రాలుగా ఉండింది, సంతానం లేకుండా. మరి అటువంటి పరిస్థితుల్లో ఇస్సాకు ఆమె కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆమె గర్భవతి అయింది. అయితే ఆమె గర్భవతి అయ్యి ఆమె ఏం చేస్తుంది? దేవుని దగ్గరికి వెళుతుంది. ఆమె దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఆమెలో విశ్వాసం. శారా తర్వాత మరి రిబ్కాలో మనం ఆ విశ్వాసాన్ని చూస్తున్నాం కనుక రిబ్కా అక్కడ ప్రార్థన చేస్తుంది. రిబ్కాతో దేవుడు మాట్లాడుతున్నారు. ఇదిగో 2 జనాంగాలు నీ యొక్క గర్భములో ఉన్నవని మరి అక్కడ మరి అనడం మనం చూస్తూ ఉంటున్నాం అన్నమాట. ఆదికాండం 25వ అధ్యాయం మనం చూసి 21 నుండి 23 వరకు మనం చూస్తే 2 జనపదములు దేవుడు ఆమె గర్భంలోంచి తీసుకొస్తున్నారు. ఆమె దేవుణ్ణి ఎరుగని స్త్రీ అయినను దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నారు. ఎప్పుడైతే ఆమె విశ్వాసం ఉంచిందో, మరి అబ్రహాం గురించి, శారమ్మ గారి గురించి ఆవిడ వినుంటుంది. ఆవిడ కూడా విశ్వాసం ఉంచి చాలా కాలం గొడ్రాలుగా ఉంది. కానీ దేవుణ్ణి ఆమె బ్రతిమలాడుకుంది. మరి దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచింది. 2 గోత్రములకు ఆమె మరి ఒక గొప్ప స్త్రీగా మరి ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి రిబ్కా తర్వాత మరి దేవుడు ఎవరిని చేసుకుని ఎవరి విశ్వాసాన్ని దేవుడు చూశారు మరి తన జనాంగం కొరకు అనేది మనం చూస్తే మరి దేవుడు లేయాలోను రాహేలులోను ఆయన విశ్వాసాన్ని చూస్తున్నారు. కొంతకాలం రాహేలుకు విశ్వాసం లేకపోయినప్పటికీ తర్వాత ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచుటను బట్టి మరి లియా మరి మొదటి నుండే దేవుని యందు విశ్వాసం ఉంచుటను బట్టి గోత్రకర్తలకు వారిద్దరూ మరి తల్లులుగా ఉండగలిగారు. వారి యొక్క విశ్వాసము మరి మనం అది చూస్తే ఆదికాండం 29వ అధ్యాయంలో మనం చూస్తే మరి అక్కడ లియాకు పిల్లలు పుట్టడం, రాహేలుకు పిల్లలు పుట్టడం మనం చూస్తాం. గోత్రకర్తలు 24 పెద్దలు వారు పరలోకంలో మరి దేవుని సముఖంలో ఉండే 24 మందిలో 12 గోత్రకర్తలు, 12 మరి శిష్యులు. మరి ఇంత గొప్ప స్థాయిలో కుమారులను కనేటువంటి అభిషేకము దేవుడు ఎవరికి ఇచ్చారంటే లియాకు, రాహేలుకు. చాలా కాలం రాహేలు విగ్రహాలను పెట్టుకుంది, గృహదేవతల్ని. అయినను వాటిలన్నింటినీ తీసివేసింది. దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆమెకు దేవుడు కుమారులను అనుగ్రహించి ఉన్నారు. మరి అంత గొప్ప విశ్వాసురాలైన తల్లులుగా, విశ్వాసురాలైన స్త్రీలుగా వారు ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఆదికాండము 38వ అధ్యాయంలో 29, 30 వచనాలు. ఆదికాండం 38, 29, 30 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటే మరి తామారు యోధానందు పెరెసును జరహును కనెను. తామారు
మరి ఆమె కూడా మరి దేవుణ్ణి ఎరిగిన స్త్రీ కాదు, కానీ మరి దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఎప్పుడైతే వారి ఇంటి పెద్ద కోడలుగా ఆమె వచ్చిందో ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది, దేవుని వైపు చూస్తుంది. తన భర్త చనిపోయినా మరి రెండవ కుమారుడు కూడా తనకు అన్యాయం చేసిన ఆమె చూసింది దేవుని వైపే. తామారు యొక్క విశ్వాసాన్ని దేవుడు చూసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. మరి ఇంకా మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే కూడా మరి ఎవరైతే యేసుక్రీస్తునికి జన్మించడానికి ఎవరైతే ఆ యొక్క గోత్రంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మరి తాతలుగా తండ్రులుగా ఉన్నారో వారందరి యొక్క పేర్ల మధ్యలో మరి తామారు యొక్క పేరును మనము చూస్తాం. తామారు యోధానందు పెరెసును జరహును కనెను. ఎంత గొప్ప విషయం అండి! మరి నిజంగా ఈ యొక్క గొప్ప సంగతులు వినడానికి ఎంతో సంతోషంగా ఉంది. మరి దేవాది దేవుడి యొక్క ప్రణాళికలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. చాలా ఎక్కువగా మనం పురుషులు క్రానాలజీలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల ఎలా పుట్టారు అని అనుకుంటాం. కానీ విశ్వాసురాలైన స్త్రీలను దేవుడు మరి ఆయన వాడుకున్నారు. వాళ్ళు వేరే అన్యదేవతలను పూజించిన మరి అన్యులుగా ఉన్న దేవుణ్ణి ఎరగని వారిగా ఉన్నప్పటికీ మరి దేవుడు వాళ్ళందరినీ సమకూర్చుకుని వారి లోపల వారి అంతరంగంలో ఉన్న విశ్వాసం, వారి అంతరంగంలో ఉన్న నమ్మకత్వాన్ని మరి ఆ యొక్క నిజాయితీని దేవుడు చూసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మరి ఆసనితు ఆమె పూజారి కూతురు. ఆమె యోసేపుని ఆమె పెళ్లి చేసుకునేటప్పటికి ఆమె మరి ఒక పూజారి యొక్క విగ్రహారాధికులైన ఒక పూజారి యొక్క కుమార్తె. కానీ ఎప్పుడైతే యోసేపుని ఆమె పెళ్లి చేసుకుందో ఆమె దేవాది దేవుని వైపు చూసింది, సర్వోన్నతుని వైపు ఆమె చూసింది. సర్వశక్తిని ద్వారా ఆమె మరి ఆ 2 కుమారులను ఆమె మరి జన్మనిచ్చింది. తర్వాత మరి ఆమెకు దేవుడు మనషే, ఎఫ్రాయిం అని 2 కుమారులు ఇచ్చారు. వారు గోత్రకర్తల్లోకి వచ్చేసారు, యోసేపు కుమారులు. మరి మనం ఆదికాండంలో మనం చూస్తే వారు గోత్రకర్తల్లో ఒకరై ఉంటున్నారు అన్నమాట. మరి ఇంత గొప్ప స్థితి పాత జీవితంలో వాళ్ళు కొంతమంది వేరేగా విగ్రహారాధికులుగా ఉన్న పూజారి కుమార్తెలైనా దేవుని ఎరుగని వారైనా ఒకవేళ వేశ్యగా ఉన్నప్పటికీ వేరే ఇంకొక రకమైన పాపంలో ఉన్నప్పటికీ ఎప్పుడైతే వన్స్ దేవుని దగ్గరికి వాళ్ళు వచ్చారో వాళ్ళలో విశ్వాసము, వాళ్ళలో నమ్మకత్వము, వాళ్ళలో నిజాయితీ, మరి తన యొక్క సంతానము మరి అభివృద్ధి చెందడానికి దేవుడు వారిని వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అన్నమాట. ఇంకా మనం చూసినట్లయితే నిర్గమాకాండంలో 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే మరి వాళ్ళెవరు డెలివరీస్ చేసే స్త్రీలు, వాళ్ళు ఎంత గొప్ప విశ్వాసం దేవుని యందు కలిగి ఉన్నారు. మరి ఎవరైనా సరే మరి ఇశ్రాయేలీలకు పుట్టిన కుమారులను వాళ్ళు చంపకుండా మరి ఇశ్రాయేలీలకి హెల్ప్ చేస్తూ ఆ మంత్రసానులు ఎంతో ఒబీడియంట్గా ఉన్నారు దేవుని ఆజ్ఞకు. అందుకని వారి వంశమే అభివృద్ధి పొందిందట. వారు ఒకడు ఇద్దరు కొంతమంది మంత్రసానులు పనిచేస్తే మంత్రసానుల యొక్క వంశమే అభివృద్ధి పొందిపోయినట్లుగా మనం నిర్గమాకాండం 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. మరి నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే యెకబెతు అనే స్త్రీ ఆమె ఏం చేసింది, తన కుమారుణ్ణి విశ్వాసంతో పెంచింది. వాక్యంలో చూస్తే ఆ కుమారుడు ఎవరంటే మోషే. మరి అంత గొప్ప దైవజనుడు, ప్రవక్త, మరి దీర్ఘదర్శి అటువంటి వ్యక్తిని మరి కని పెంచగలిగింది. చిన్ననాడే వాళ్ళందరూ చిన్నతనంలోనే తమ పిల్లలకు దేవునిని గురించి బోధించేవారు, దేవుని కార్యాల్ని బోధించేవారు. మరి ఇంకా మనం చూసుకుంటూ ఉంటే చాలామంది స్త్రీలు, నేను ఆదికాండం నిర్గమాకాండం 1వ అధ్యాయం వరకే మరి తీసుకున్నాను. మరి ఎంతోమంది స్త్రీలను మనం చూడగలుగుతుంటున్నాం. మరి సమూయేలు లాంటి గొప్ప దైవజనుడిని మరి హన్న మరి కొనగలిగింది. సంసోను లాంటి గొప్ప బలాఢ్యుడిని మరి కనగలిగిన స్త్రీ. మరి ఈ విధంగా ఎంతోమంది స్త్రీలు వారి విశ్వాసాన్ని బట్టే వారి గర్భములో వారి కుమారులను కని
పెంచి మరి దేవుని ఎదుట వారు ఎంతో నమ్మకమైన వారిగా ఉండడానికి మరి వారు మరి వాడబడిన సాధనాలుగా ఉంటున్నారు అన్నమాట. మరి ఇంకా విశ్వాసమును బట్టి మన హెబ్రీయుల పత్రికలో మనం చూస్తే రాహాబు అనే స్త్రీ, మరి మనం ఈ హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల యొక్క అధ్యాయం అంటాం. కానీ ఆ మాట కొంచెం కరెక్ట్ చేసుకోవాలేమో. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ప్రతి ఒక్కరూ విశ్వాస వీరుల యొక్క అధ్యాయం అంటారు, కానీ విశ్వాస వీరులు కాదు. నేను ఇప్పుడు చదువుతాను కొన్ని, మీరు చూడండి. 11వ అధ్యాయం 11వ వచనంలో సారమ్మ గారు కూడా విశ్వాస వీరురాలే. మళ్ళీ ఇంకా నేను చూస్తే 11వ అధ్యాయము 31వ వచనంలో విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునేందున అవిధేయులతో పాటు నశింపక పోయాను. ఇక్కడ ఈవిడు కూడా విశ్వాస వీరురాలే, రాహాబు అనే వేశ్య. మరి మనం యెహోషువ గ్రంథంలో మరి ఆవిడ గురించి ఇంకా ఎక్కువ చదువుకుంటాం, కానీ హెబ్రీ పత్రికలో మరి ఈ ఒక్క మాటే ఉంటుంది. మరి యెకబెతుని గురించి కూడా మరి 23వ వచనంలో హెబ్రీ 23లో మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండటి చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టింది. తల్లిదండ్రులు అంటే తండ్రి, భార్య, అతని యొక్క భార్య అయిన యెకబెతు మరి జమ్ము పెట్టిలో పెట్టి మరి నదిలో పెట్టి రాజుగారి కుమార్తె ఆమెను తీసుకుని మరి తనకు ఒక దాదీని, ఆ మోషేకు ఒక దాదీని చూసేటంత వరకు ఆమె కుమార్తె మిరియాము వాళ్ళిద్దరూ అక్కడే ఉండిపోయారు. మరి తర్వాత తీసుకొచ్చి మోషేని పెంచి పెద్ద చేసి రాణిగారికి అప్పగించినట్లుగా చూస్తున్నాం. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. కానీ మరి ఇక్కడ చూస్తూ ఉంటే వారందరిలోనూ విశ్వాసం ఉంది, అదే సమయంలో కొన్ని ఇంపాసిబుల్స్ ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు యెకబెతు జీవితంలో విశ్వాసం ఉంది, కానీ ఒక రాజాజ్ఞ ఉంది మగపిల్లల్ని చంపేయాలని. అయితే ఆమె ఆ విశ్వాసముతో గొప్ప శక్తిని పొందుకొని మోషేని పెంచి పెద్ద చేసింది. ఆ విధంగా చాలామంది తమ జీవితాలను దేవునికి అప్పగించుకుని ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే రూతు గ్రంథంలోకి వెళితే మనం 4వ అధ్యాయంలో మోయాబు స్త్రీ. రూతు ఎవరు అంటే మోయాబు స్త్రీ. లోతు సంతానంలో ఒక సంతానము మోయాబీయులు. అయితే ఈ మోయాబు స్త్రీ రూతు, ఈమె దేవుణ్ణి ఎరగనిది. అయినను ఎప్పుడైతే మరి నయోమికి కోడలు అయిందో అప్పుడు ఆమె ఏమైందంటే గొప్ప విశ్వాసరాలు అయిపోయింది. విగ్రహారాధికురాలు, దేవుణ్ణి ఎరగనిది, దేవునికి తెలియనిది. అటువంటి స్త్రీ ఏం చేసిందంటే మరి నయోమి కోడలు అయిన తర్వాత ఆమె గొప్ప విశ్వాసం కలిగిందిగా, నీ దేవుడే నా దేవుడు అని చెప్పింది. అంత గొప్ప విశ్వాసంతో ఆమె మరి ఉండడాన్ని బట్టి మరి ఆమె జన్మలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఆమె జీవితంలో భర్తను ఆమె కోల్పోయింది రూతు, కానీ దేవాది దేవుడిని పట్టుకుని వదిలిపెట్టలేదు, దేవాది దేవుని పాదాలు వదిలిపెట్టలేదు. ఆయన్ని తన సొంత రక్షకుడిగా ప్రజలందరి ఎదుట ప్రకటించింది. నీ దేవుడు నా దేవుడు అని ప్రకటించి అంత గొప్ప విశ్వాసురాలైన స్త్రీ మరలా తిరిగి కుమారుణ్ణి పొందుకోవడానికి శక్తిని పొందుకుందనమాట. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె ఒక కుమారుణ్ణి కనింది. బోయజుని వివాహం చేసుకుని ఆమె ఒక కుమారుని ఒబేదేదు అనే ఒక కుమారుని ఆమె కన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఒబేదేదు మరి ఏం చేశారంటే ఆ ఒబేది ఎవరిని కన్నారంటే యెషయాను కన్నారు. యెషయా ఎవరిని కన్నారు? దావీదుని కన్నారు. మరి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని మనం బైబిల్లో చూడగలుగుతామంట. ఇంత గొప్ప విషయాల్ని మన పూర్వీకులైన స్త్రీల ద్వారా మనం ఒకటి నేర్చుకుంటున్నాం. ఏమి నేర్చుకుంటున్నామంటే విశ్వాసం కలిగి జీరో అయిపోయిన పరిస్థితుల్లో కూడా వారు దేవుని యందు ఇంకా నమ్మకం ఉంచడాన్ని బట్టి వారు శక్తిని పొందుకున్నారని నేర్చుకుంటున్నాం. ఇది ఉట్టి స్త్రీలకే ఈవేళ బోధిస్తుంది, మనకు వద్దే మెసేజ్ అని వెళ్ళిపోవద్దు ఎవరు. ఇది అందరికీ అన్నమాట. ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కూడా ఈవేళ
వినవలసిన వాక్యమే. దేవుని యందలి విశ్వాసం అనేది ప్రతి మనిషికి తప్పనిసరిగా అవసరం. విశ్వాసం అనేది మనలో ఉన్నప్పుడు మనము మరి శక్తిని పొందుకుంటాం, ఆ లేని దాన్ని ఉన్నట్టుగా చూడడానికి అన్నమాట. అయితే మరి హెబ్రీకి రాసిన పత్రికలో ఇంకొక మాటను కూడా మీకు నేను చదవాలనుకుంటున్నాను. హెబ్రీ 11:35లో స్త్రీలు మృదులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. స్త్రీలంట ఒక గొప్ప సమూహంగా మరి తన వారిని అందరినీ మరలా పొందుకున్నారట, పునరుద్ధానం వల్ల మరలా పొందుకున్నారండి. ఇటువంటి గొప్ప కార్యము చేయడానికి మరి దేవుడు మరి స్త్రీలను వాడుకున్నందువల్ల ఆ విశ్వాస వీరుల యొక్క లిస్టులోకి ఈ 3 వచనాలు రావడం, 4 వచనాలు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది విశ్వాస వీరుల యొక్క లిస్టేనా లేకపోతే విశ్వాసం ఉంచే వ్యక్తుల యొక్క లిస్టా? అంటే విశ్వాసం ఉంచిన వారి అందరి యొక్క లిస్ట్, అక్కడ స్త్రీలని పురుషులని లేదు. కనుక ఇందులోంచి మనము ప్రతి చిన్న మాటను కూడా మన జీవితంలో తీసుకోవాలి. హెబ్రీ పత్రికలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి మాటల్ని, వారి జీవితాన్ని మన జీవితంలో తీసుకుని మన జీవిత ప్రయాణాన్ని మనం పురుషులమైనా స్త్రీలమైనా మనం కొనసాగించాలని నేను మిమ్మల్ని మరొకసారి మరి మాట ద్వారా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటున్నాను. మరి ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్లో కొంతమంది గురించి ఇంకొక 5 నిమిషాలు మాత్రం మనం చూడాలని నేను ఆశపడుతున్నాను. మరి ఇక్కడ నేను మీకు రిఫరెన్స్లు చెప్తాను, మీరు చూడండి. మరి కొంతమంది స్త్రీలు ప్రవక్తనులుగా ఉన్నారు. మరి బైబిల్లో మనం చూస్తే ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తనీలు ఉన్నారు. కొంతమంది మరి దేవుని యొక్క మరి రాజ్య యొక్క వ్యాప్తిలో ఆయన చిత్తం ద్వారా వాడబడుతున్న వారు కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. పోయిన వారం మనం విన్నాం ఏంటి, నేను మరి అనేక మంది ప్రవక్తలను పెందలకడే లేచి మీ దగ్గరికి అనేక మంది ప్రవక్తలను పంపినను మీరు విననొల్లకపోతిరి అని పోయిన వారం వాక్యం ఇచ్చారు. చాలామంది ప్రవక్తలు వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పినా కానీ కొంతమంది చెవులు వినలేదు, కొంతమంది హృదయము దాన్ని రిసీవ్ చేసుకోలేదు, కొంతమందికి అది తెలియలేదు, ఇంకా ఆ ముసుగులోనే ఉండిపోయి మరి ఇంకా దేవునికి దూరంగా ఉండిపోయారు. మరి ప్రవక్తలే కాదు, ప్రవక్తనీలు కూడా మరి ఉన్నట్లుగా మనం వాక్యంలో చూడగలుగుతున్నాం. ఎవరు వారు ప్రవక్తనీల పేర్లు? మరి మిరియాము గారు వారు గురించి నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే మిరియాము ఒక ప్రవక్తనిగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత న్యాయాధిపతులు 4వ అధ్యాయం 4వ వచనంలో దెబోరా అనే ప్రవక్తిని మరి ఎంతగా గొప్పగా మరి దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు, దేవుని చిత్తం భూమి మీద జరగడం కొరకు దేవుడు ప్రత్యేకించుకున్న ఒక గొప్ప విశ్వాసరాలైన స్త్రీగా ఉంటున్నారు. తర్వాత హుల్దా, ఆమె గురించి ఎక్కువ అందరు చెప్పరు కానీ హుల్దా అనే ప్రవక్తిని కూడా ఉంది. ఆమె 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే హుల్దా, కొంతమంది మంచిగా పేర్లు కూడా పెట్టుకుంటారు. మరి ఆమె కూడా ఎంతో మంచి ప్రవక్తినిగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత నోవద్య అనే ఆమె కూడా ప్రవక్తిని. ఆమె నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే మరి ఆ రోజుల్లో నోవద్య అనే ఆమె ప్రవక్తగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నేను బైబిల్లో ఉన్న అన్ని గ్రంథాల్లోంచి తీసుకోలేదు కానీ ఒట్టిగా కొన్ని గ్రంథాలు ఎక్కువ ఆదికాండంలో, కొంచెం నిర్గమకాండంలో తీసుకునేది. ఇంకా కొత్త నిబంధనలో వినడానికి ఈరోజు మనకు టైం లేదు. దేవుని చిత్తం అయితే ఇంకొకసారి మనం కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తనీలు, మరి దైవ సేవకులు, విశ్వాసులు చాలామంది ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరి అవన్నీ ఇంకొకసారి మనం చూద్దాం. చివరిగా ఒకరి గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి న్యాయాధిపతులు 4వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. మనం అందరము ఒకసారి బైబిల్ టర్న్ చేస్తాము. న్యాయాధిపతులు 4వ అధ్యాయంలోకి 18-22 వచనాలు. నుంచి చదువుకుందాం. 4వ అధ్యాయం. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఎల్లవాడ, నా తట్టు తిరుగుము, భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమున చొచ్చెను. ఆమె గొంగళితో అతన్ని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళిమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పాలబుడ్డిని విప్పి అతని దాహమునకు ఇచ్చి
అతని కప్పుచుండగా అతడు ఈ గుడారపు ద్వారమును నిలిచి ఉండుము, ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడునూ లేడని చెప్పవలను. పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తి చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతని అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసేరాను తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెదుకుచున్న మనిషిని నీకు చూపించదను అనగా అతడు వచ్చినప్పుడు సిసేరా చచ్చి పడి ఉండెను. ఆ మేక అతని కణతల్లో ఉండెను. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి యాయేలు ఈమె ఇంకా నేను ఇక్కడ ఏమని రాసుకున్నానంటే కొంతమంది విశ్వాసులైన స్త్రీలు, మరి నమ్మకం కలిగిన స్త్రీలు, తర్వాత దేవుని దగ్గర నుంచి శక్తి పొందుకున్న స్త్రీలు, దేవుని చేత వాడబడిన స్త్రీలు అని ఇక్కడ నేను రాసుకున్నాను. కానీ ఇక్కడ దేవుడు నాకు ఎలాంటి విషయాల్ని యాయేలు గురించి రాసుకోవడంటే ఏమని ఇచ్చారంటే, యాయేలు గురించి సాహసవంతురాలిగా, యుద్ధ శూరిరాలిగా, శత్రువు తలను చితక కొట్టిన స్త్రీగా యాయేలు దేవుడు ఆమె గురించి నేను రాస్తున్నప్పుడు ఆ మాటలు దేవుడు నాకు ఇవ్వడాన్ని బట్టి నేను ఇక్కడ రాసుకున్నాను. మళ్ళీ చదువుతాను. సాహసవంతురాలు, యుద్ధ శూరురాలు, శత్రువు తలను చితక కొట్టిన స్త్రీ. ఈమె ఏం చేసింది? శత్రువు తలను చితక కొట్టింది. శత్రువు ఆమె పాదముల యొద్ద చచ్చి పడి ఉండెను. నేను చివరిగా ఫినిష్ చేయబోతుంటే దేవుడు నాకు ఇచ్చిన మాట నేను ఇక్కడ రాసుకుంటున్నాను. ఏమని రాసుకుంటాను? ఆమె పాదముల యొద్ద శత్రువు పడి చచ్చెను. అదే తల చితక కొట్టబడి శత్రువు చచ్చెను అని ఉన్నది. మరి ఈ మాట ఎంతో ప్రభావవంతమైన మాట. ఈ విధంగా మరి దేవుడు ఒక స్త్రీని సాతానును చితక తొక్కుటకు, ఆ రోజున యాయేల్ని మరి సిసేరాని చితక కొట్టుటకు, అతను చంపుటకు వాడుకున్నట్లు ఈరోజు ప్రతి స్త్రీని కూడా దేవుడు మరి సాతాను తలను చితక కొట్టుటకు, సాతాను పడి వాళ్ళ పాదముల యొద్ద పడి చచ్చుటకు మరి దేవుడు ప్రతి స్త్రీకి అధికారం ఇచ్చారు. ప్రతి స్త్రీని బలపరుస్తారు. కానీ దేవుడు యోగ్యత చూస్తున్నారు. ఏంటి ఆ యోగ్యత అంటే విశ్వాసము. ఏ స్త్రీలో అయితే విశ్వాసం ఉంటుందో ఆ స్త్రీ ఏం చేస్తుందంటే మరి తను ఏదైతే విశ్వాసం ఉంచిందో దాన్ని పొందుకునే శక్తిని దేవుని దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటుంది అనమాట. విశ్వాసం ఉంటుంది చాలామందికి, కానీ మరి ఆ జీరో అయిపోయిన దాన్ని పొందుకునే శక్తి చాలామందిలో ఉండదు. ఉండక ఏం చేస్తారంటే మధ్యలోనే లెఫ్ట్ అయిపోతూ ఉంటారు. పర్లేదులే, ఇంకా అవ్వట్లేదులే అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ స్త్రీలు, మనం చూసిన స్త్రీలు అందరూ ఏం చేశారంటే ఎవరూ వెనక్కి తగ్గలేదు. అందరూ శక్తిని రిసీవ్ చేసుకున్నారు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని విశ్వసించారు. వాళ్ళు శక్తిని రిసీవ్ చేసుకున్నారు. మరి చివరిగా మనం ఈ యాయేలుని చూస్తే ఆమె ఏం చేసిందంటే మేకు వాడి తలలో దిగగొట్టింది. మరి ఈరోజు మనం ఎలా ఉంటున్నాం అంటే ఆమె ఒక ఆయుధాన్ని వాడింది శత్రువుని చంపేయడానికి కదా. జీరో అయిపోయిన తన గర్భాన్ని మరి తిరిగి ఇస్సాకు జన్మించడానికి శారా గారు ఏం చేశారు? విశ్వాసాన్ని వాడుకున్నారు. కనుక ఈరోజు విశ్వాసం ఉంటే ఏ ఇంట్లోనూ ఏది కొదువ ఉండదు. పిల్లల వల్లైనా, భర్త వల్లనైనా, బంధువుల వల్లైనా, ఫైనాన్షియల్గా అయినా, అనారోగ్యాలందు ఏది ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు. విశ్వాసం ఉంటే ఆ విశ్వాసంతో శక్తిని డ్రా చేసుకుంటాం అన్నమాట. ఎంత శక్తి దాన్ని కొట్టడానికి అవసరం అంత శక్తిని డ్రా చేసుకుంటాం. మరి ఈ రోజున మన ఇళ్లల్లో పనిచేస్తున్న ప్రతి దుష్టుడి యొక్క దుష్టత్వం మన పాదముల దగ్గర చచ్చిపడి ఉండాలి. అది తొక్కబడాలి. దాని తలకాయి చితక తొక్కబడాలంటే ఆ విశ్వాసంతో మరి ఏ విధంగా అయితే శారమ్మ గారు శక్తిని పొందుకున్నారు. ఎందుకంటే మనకు ఒక వాగ్దానం ఉన్నది దేవుని దగ్గర. ఏమిటది వాగ్దానం? నీవు విశ్వాసంతో అడిగినప్పుడు నేను ఇస్తానన్నారు దేవుడు కదా. కనుక విశ్వాసంతో మనం అడుగుదాము, విశ్వాసంతో అడిగి మనము పొందుకుందాము. తప్పకుండా దేవాది దేవుడు దాని అంతటిని మనకు ఇస్తాడని నమ్ముదాం. మనం ప్రతిసారి కొంచెం కొత్త నిబంధన, కొంచెం పాత నిబంధన
వింటున్నాం కదా. ఈవేళ కొత్త నిబంధన వినడానికి మనకు టైం లేదు కనుక ఇంకొక రోజు దేవుడు అనుమతిస్తే మనము కొత్త నిబంధనలో మరి అనేక మంది స్త్రీలు మరి వారందరూ దేవుని యొక్క యేసయ్య వెంబడే వెళ్ళిపోయి చూశారు. అసలు యేసయ్యని పునరుద్ధానుడైన యేసయ్యని విశ్వాసంతో చూసిన ఒక స్త్రీ, యేసయ్యను ప్రకటించిన స్త్రీ ఈ రోజు వరకు ఎంతోమంది వారి విశ్వాసాన్ని బట్టి వారి కుటుంబాల్లో జీరో అయిపోయిన ప్రతి పరిస్థితిని అది ఒక ఆకారంగా పొందుకున్న వారిని గురించి మనం ఇంకొకసారి దేవుని చిత్తమైతే విందాము. దేవుడిచ్చిన ఈ మంచి వర్తమానాన్ని బట్టి వందనాలు. మరి దేవుడిని స్తుతించుదాము. ఇంతే అని వదిలిపెట్టేయద్దు. ఇది ఒట్టి వేళ సిస్టర్ గారు ఆవిడ స్త్రీ కాబట్టి స్త్రీలకి చెప్పుకుంది అనుకోద్దు. అందరికీ వేళ వాక్యం యేసయ్య బోధించారు, నేను కాదు. మీరు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఏ బిడ్డలైనా మరి ఎవరైనా కానీ ఆ విశ్వాసం ఉంచినప్పుడు వారు మరి శక్తిని పొందుకుంటారని వీళ్ళ వాక్యం యొక్క సారాంశము. కనుక మరి ఈ వాక్యం ద్వారా మరి మీ కుటుంబాలలో ఉన్న అనేకమైన జీరో లాంటి పరిస్థితుల నుండి విడుదల పొంది దాన్ని జయించి చితక తొక్కుటకు శక్తిని పొందుకోండి. యాయేలు వంటి స్త్రీగా ఉండడానికి గొప్పగా మిమ్మల్ని మీరు ఉత్సాహపరుచుకోండి, మిమ్మల్ని రేకెత్తించుకోండి, మిమ్మల్ని ప్రోత్సాహపరుచుకోండి. ప్రభువా ఇదిగో ఊరికే చిన్న విషయానికే కాదు, నేను కూడా యాయేళ్ళగా దాన్ని చితక తొక్కుతాను ప్రభువా, దాని తలను చితక తొక్కుతాను ప్రభువా, అది ఇంకెప్పుడు మా కుటుంబాల్లో పనిచేయకుండా అని గొప్ప ఛాలెంజింగ్గా మీరు తీసుకోవలసిందిగా మిమ్మల్ని అందరినీ మరి ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటున్నాను. మరి మనం ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు తండ్రి. దేవా ప్రభా, మరి నీవు ప్రతి ఒక్కరిని దేవా నీ యొక్క పని కొరకు వాడుకున్నావు. పురుషులను, స్త్రీలను, చిన్న బిడ్డలను ప్రభా నువ్వు వాడుకున్నావు. దేవా వస్తువులను వాడుకున్నావు తండ్రి. ప్రభా మరి గాడిద వంటి దాన్నే వాడుకున్నావు తండ్రి. ప్రభా నీకు వందనాలు ప్రభా. దేవా ప్రభా ఇదిగో తండ్రి, మరి ఎవరు దేవా నీ దగ్గర వాడబడ్డానికి సిద్ధమైన మనసుతో వస్తారు, వారందరినీ నువ్వు వాడుకుంటావు తండ్రి. దేవా ఇదిగో ప్రభా, మేము సిద్ధమైన మనసుతో విశ్వాసంతో వస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, కొన్ని విషయాలు దేవా మా కళ్ళెదురుగుట ప్రజెంట్గా అవి జీరోగా ఉండొచ్చు, ఇంపాసిబుల్గా ఉండొచ్చు దేవా, అది కష్టసాధ్యంగా ఉండొచ్చు, దుఃఖకరంగా వేదన కలిగించి ప్రభా దేవా ఎంతో మనస్తాపం కలిగించేలాగా ఉండొచ్చు. కానీ దేవా ఈరోజు మేము ఒకటి నేర్చుకుంటున్నాం తండ్రి. ప్రభా దేవా ప్రభా, మరి శారమ్మ గారు ఏ విధంగా అయితే విశ్వాస వీరురాలిగా ఉన్నదో ప్రభా, యాయేలు ఏ విధంగా అయితే విశ్వాస వీరురాలిలాగా ఉందో ప్రభా, ఆ విధంగా ఉండడానికి ప్రభా దేవా మేము సిద్ధపడి వస్తున్నాం తండ్రి. మీ శక్తిని దేవా తండ్రి మేము పొందుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ దినమే గొప్ప జయము, ఈ దినమే గొప్ప విడుదల ప్రభా మా జీవితాల్లో దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభా. వాక్యమైన ప్రతి ఒక్కరిలోనూ ప్రభా నీ ఆత్మకార్యం జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. రాబో తండ్రి దినములంతట్లోనూ ప్రభా నీ దయ అందరితోనూ ఉంటుంది కనుక వందనాలు ప్రభా. దేవాన్ని సంరక్షిస్తున్నావు కనుక వందనాలు. మా ప్రతి అవసరత తీరుస్తున్నావు కనుక మాకు వందనాలు. దేవా తండ్రి, మేము ఏది అడిగినాను ప్రభా నీ కృపలో ప్రభా నీ యొక్క సమృద్ధిలోంచి దేవా మా అవసరతలు తీరుస్తున్నావు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా రక్షకుడైన యేసయ్య నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కనికరమును, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే శక్తిని మనం ఎల్లవేళలా కలిగి శత్రువును చేతకు తొక్కుదుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రతిరోజు మనకి గూగుల్ మీట్లో మరి ప్రేయర్ ఉంటుంది. మేమందరము 7:45 నుంచి 8:45 వరకు గూగుల్ మీట్లో ప్రేయరు, తర్వాత వాక్యము, స్తుతి, ఆరాధన, సాక్ష్యాలు అన్నీ ఉంటున్నాయి. మరి మంచి సమయాన్ని మేము అందరం కలిగి ఉంటున్నాం. మీకు అందరికీ కూడా ఇన్విటేషన్ చెప్తున్నాము. ఎవరికి ఏ అవసరత ఉన్నా మరి మాతో జాయిన్ అవ్వండి. మరి ఒకవేళ అవసరతలు లేకపోయినా సరే అవసరతలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయడం కొరకు జాయిన్ అవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ మరి మీకు అందరికీ ఆ యొక్క ఇన్విటేషన్ ఇస్తున్నాం. మీరు అడిగితే వెంటనే మీకు మేము ఆ లింక్ని పంపిస్తాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.